హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ శీలం వెంకటేశ్వర్లు. ముఖ్యంగా ఈరోజు బీసీలకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీలకు ప్రాతినిధ్యం, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం గురించి ఆలోచించటం లేదు. నిన్నగాక మొన్నే మహిళా బిల్లు పెట్టి అది కూడా అధికార ప్రతిపక్షాలు అన్నీ కలిసి మహిళా బిల్లును ఓడించారు. ఇది చాలా దురదృష్టకరం. నేను మీ అందరికీ తెలుసు, నా పేరు శీల వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. మిత్రులారా, నిజంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైంది. అలాగే రాజ్యాంగం అమలై నేటికి 76వ సంవత్సరం జరుగుతుంది. కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఏమైనా న్యాయం జరిగిందా అంటే లేదు అనే సమాధానం చెప్పక తప్పదు. కారణం, ధనికులు అత్యంత ధనికులుగా మారిపోతున్నారు. పేదవారు అట్టడుక్కు దిగిపోయి కూటికి గుడ్డకు లేక అల్లాడిపోతున్న పరిస్థితి. అంటే వ్యత్యాసం ఎంత ఉందో చూడండి. 0 అడుగు నుంచి 1000% పైన ఉన్న ధనికులు, అగ్రవర్ణ అగ్ర కులాల వారు ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీలు ఇంకా కింది స్థాయిలోనే, మరీ పూర్తిగా వెనుకబడిన తరగతుల్లోనే ఉన్నారు. కారణం ఏంటంటే పాలకుల నిర్లక్ష్యం, పాలకుల విధానాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసినట్లయితే ఇప్పటికీ పేద వర్గాలు, మధ్యతరగతి వరకు వచ్చేవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఇంకా కొంచెం అత్యున్నత స్థానానికి ఎదిగేవారు. దీనంతటికీ కారణం వెనుకబాటుతనానికి, పేదరికానికి అన్నిటికీ కారణం రాజకీయ వ్యవస్థే. ముఖ్యంగా దీనికి బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళకి సరైనటువంటి ఆదాయ వనరులు లేకపోవటం, పనులు కల్పించలేకపోవటం, ప్రభుత్వాలు పనులు లేక, చేసిన పనికి సరైన కూలీలు లేక, అన్ని రంగాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి. కారణం ఏంటంటే వారికి రాజకీయాలు తప్ప వేరే ధ్యాసే లేదు. పేదవాళ్ళను పైకి తేవాలని కానీ పై మాటలు చెప్పటమే తప్ప, వాస్తవానికి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం రాజ్యాంగం అమలై ఉంటే బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు ఏనాడో రాజకీయ రిజర్వేషన్లు కూడా వచ్చేవి. ఆ రాజకీయ రిజర్వేషన్లు వచ్చుంటే ఇవాళ బీసీల పరిస్థితి ఈ పరిస్థితిలో ఉండేది కాదు. ఖచ్చితంగా సమాజం ఇంకొక మెట్టు పైకెక్కి అద్భుతమైన భారతదేశాన్ని ఒక అగ్ర స్థానంలో, ధనిక దేశాల స్థానంలో నిలిపేది. ఇప్పటికీ 80 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి ఇంకా అభివృద్ధి చెందుతున్న భారతదేశంగానే ఉండిపోయింది తప్ప అభివృద్ధి చెందిన భారతదేశంగా లేదు. కారణం, కష్టించి పనిచేసేవాళ్ళేమోనో 85% పైగా 90% దాకా కష్టపడి పనిచేసి రెక్కల కష్టంతో సంపద సృష్టించే వర్గాలంతా పేదరికంలోనే ఉన్నారు. ఈ పేదవాళ్లే సంపదను సృష్టించేది. వీరి కాయ కష్టం వల్లనే దేశం ఈ పరిస్థితుల్లోనే ఉంది. అదే వీళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చి, పేదవాళ్లకు, బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు అవకాశాలు ఇచ్చి అన్ని రంగాలలో, ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో, చట్టసభలలో వీళ్ళకి అవకాశాలు వచ్చేంత వరకు వీరి భవిష్యత్తు, వీరి బ్రతుకుతులు మారవు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, రాజకీయ నాయకులు, వారి చుట్టాలు, వారి బంధువులు, వారి అనుయాయులు రాజకీయ పార్టీ నాయకులతో, ఎమ్మెల్యేలతోనో, ఎంపీలతోనో వాళ్ళ వెంట ఉండే ఒకరిద్దరు తప్ప 90% మంది అన్ని కులాలు, అగ్ర కులాలలో కూడా పేదవాళ్ళే ఉన్నారు. అందుకే కదా ఇటీవల గత గవర్నమెంట్లో మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది తెచ్చిపెట్టాడు కదా.
10%. అయినా ఈ 16లో తెచ్చాడు అనుకుంటున్నాను. ఇప్పటికి మరి 26 అయిందిగా, 8 ఏళ్ళలో 7 ఏళ్ళు అవుతుంది కదా, 8-9 సంవత్సరాలు. ఇంతవరకు మరి ఎందుకు పైకి రాలేదు వాళ్ళు కూడా? కారణం ఏంటంటే రాజకీయ వ్యవస్థలో ఆ ఓసీలలో కూడా 1-2 కులాలలో కూడా, రాజ్యాన్ని ఏలుతున్న ఆ 2-3 కులాల్లో కూడా కొంతమంది మాత్రమే బాగుపడుతున్నారు తప్ప ఓసీలలో కూడా పేదరికాన్ని అనుభవించేవారు, అవకాశాలు లేక, నిరుద్యోగంతో, పనులు లేక ఇబ్బంది పడేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుకే మా డిమాండ్ ఏంటంటే రాజకీయ వ్యవస్థలో కూడా ప్రాతినిధ్యం అందరికీ ఉండాలి. 142 బీసీ కులాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని ఒక నివేదిక ద్వారా మనకి తెలుస్తుంది. ఈ 142 బీసీ కులాలలో ఏదో 4-5 కులాలు మాత్రమే కాస్తో కూస్తో అవకాశాలు అందిపుచ్చుకునే తప్ప మిగతా కులాలకు అవకాశాలు రాలేదు. దీనికి కారణం కూడా రాజకీయ వ్యవస్థే. ఎస్సీ ఎస్టీల్లో కూడా ఇంకా పేదరికం తాండవిస్తూనే ఉంది. వారికి రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% రిజర్వేషన్లు అంబేద్కర్ గారు ఏనాడో కల్పించారు. అయినా కూడా వాళ్ళల్లో కూడా పేదవాళ్ళు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. దీనికంతటికీ కారణం రాజకీయ వ్యవస్థలో 1-2-3 కులాలకు మాత్రమే, లేకపోతే ఆ కులాలలో కూడా కొంతమందికి మాత్రమే అవకాశాలు రావటం రాజకీయ వ్యవస్థలో. ఇది మారాలంటే రాజకీయాల్లో 100%, అంటే ఇప్పుడు ఎస్సీలకి 15%, ఎస్టీలకి 6%, ఓబీసీలకి ఏమన్నా మళ్ళీ 10%. ఈ రిజర్వేషన్లు రాజకీయ వ్యవస్థలు పెట్టారు కదా, అసలు ఎందుకు 100% రాజకీయ వ్యవస్థలు అన్ని కులాలకి, ఏ కులానికి వాళ్ళెంతో వాళ్ళకంతా, ఏ కులం ఎంత ఉందో ఆ కులాల ప్రకారం, కులాల జనాభా లెక్కల ప్రకారం వాళ్ళెంతో వాళ్ళకంత ఇవ్వండి, సమస్య ఉండదు కదా. 2% ఉత్తర భారతదేశంలో 2% మాత్రమే ఉంటారు ఓసీలు, అంటే అగ్రకులాల్లో ఉన్న పేదవాళ్ళు అని చెప్తారు కదా. మరి దక్షిణ భారతదేశంలో అయితే ఒక 9%, 8%, ఇటీవల లెక్కల ప్రకారం కూడా 9-10% కంటే తక్కువే ఉన్నారు వాళ్ళు. మరి 2%లో ఉన్న ఉత్తర భారతదేశంలో 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఇచ్చారు. అది ఎట్లా న్యాయం అవుతుంది? అందుకే మేమేమంటున్నామంటే ఎవరెంతో వారికి అంతా రిజర్వేషన్ కల్పించండి. ఇప్పుడు ఎటు జనగణనతో పాటు కులగణన కూడా చేస్తున్నారు కదా. దశాబ్దాలుగా బీసీలకు రిజర్వేషన్లు కావాలి, బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలి. అంబేద్కర్ గారు ఇవన్నీ గుర్తించిన మహానుభావుడు అంబేద్కర్ గారు. నిజంగా రాజ్యాంగం గురించి, రాజ్యాంగ విధానాల గురించి, రాజ్యాంగం అసలు ఈ భారతదేశానికి రాజ్యాంగం అవసరమైనప్పుడు అంబేద్కర్ గారిని ఈ దేశంలో అప్పుడు ఉన్న మహాత్మా గాంధీ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, అనేక మంది, బిఎన్ రావు అని, లేదంటే సరోజిని నాయుడు గారు, వీళ్ళంతా చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నారు కదా. స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో అంబేద్కర్ గారిని గుర్తించాల. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి నుంచి, ఆ మహానుభావుడి గురించి 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన 2-3 విషయాలు మీ ముందు పెడతాను మిత్రులారా. ఈ వీడియో కొంచెం లెంగ్త్ అయినా దయచేసి అందరూ చూడవలసిందిగా మరీ కోరుతున్నాను. స్వతంత్రం వస్తుంది మనకి, రాజ్యాంగం రాసుకోవాలన్నప్పుడు, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అయినప్పుడు 299 మంది సభ్యులతో రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. అప్పుడు మనకు రాజ్యాంగం కావాలి భారతదేశానికి, ఎవరు రాస్తారా అని ఆలోచిస్తున్నప్పుడు మహాత్మా గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, వీళ్ళందరూ కలిసి విదేశాలలో ఐర్లాండ్ అనే దేశం అనుకుంటాను, బహుశా సబ్జెక్ట్ టు కరప్షన్, జెనిక్స్ గారనే ఒక మహానుభావుడు, అంటే అప్పటికే ప్రపంచంలో అనేక దేశాలకు రాజ్యాంగాలు రాస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం కూడా భారతదేశానికి రాజ్యాంగం రాయించుకోవాలని మహాత్మా గాంధీ గారు, వీళ్ళు అంతా ఎవరిని పంపించారు? జవహర్లాల్ నెహ్రూ గారిని, సరోజిని నాయుడు గారిని విదేశాలకు పంపిస్తారు. అప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ, అయ్యా జెనిక్స్ దగ్గరికి వెళ్ళి, మా దేశానికి రాజ్యాంగం రాయాలి, మరి మీరు మా భారతదేశ చరిత్ర అంతా మీరు చూసి మాకు సమగ్రమైనటువంటి రాజ్యాంగం ఒకటి రాయాలి అని అడిగితే, అప్పుడు ఆయన ఐవన్ జెనిక్స్ గారు ఆ రాజ్యాంగ పరిషత్ ఏది ఇవ్వమని అడిగి తీసుకొని
దాన్ని పరిశీలిస్తున్నాడు వీళ్ళ ముందే. ఆయనకప్పుడు అక్కడ రాజ్యాంగ పరిషత్తులో ఐదవ పేరుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కనపడుతుంది. అప్పుడు ఆయన అడుగుతాడు, ఈయన అంబేద్కర్ గారే కదా, భారతదేశంలో అంబేద్కర్ గారు నాకు పరిచయం ఉన్నాడు, ఆయన తెలుసు నాకు, ఆయనేనా, ఆ అంబేద్కరేనా, ఎవరన్నా ఏ రాజకీయ నాయకుడా లేకపోతే అని అడిగితే, లేదండి బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన అంబేద్కర్ గారే, అప్పటికి ఆయనేను అంబేద్కర్ గారే అని చెప్పి స్పష్టంగా వీళ్ళు చెప్పేసరికి అప్పుడు వీళ్ళని అందరినీ పోయిన ఇద్దరిని అంటే ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీ దేశంలో ఇంత పెద్ద మేధావిని పెట్టుకొని అంబేద్కర్ గారు అనే ఒక మహామేధావిని, ప్రపంచ మేధావిని పెట్టుకొని మీరు నా దగ్గరికి రాజ్యాంగం రాయమని వచ్చారేంటి? అసలు అంబేద్కర్ గారి గురించి మీకు తెలియదా? నేనే ఎన్నో దేశాలకు రాజ్యాంగాలు రాస్తున్నప్పుడు నాకేదన్నా సందేహం వచ్చినా, ఏదైనా డౌట్ వచ్చినా నేను విమానం వేసుకొని భారతదేశానికి వచ్చి అంబేద్కర్ గారితో చర్చించి ఆయన సలహాలు, ఆయన సూచనలు తీసుకొని నేను రాజ్యాంగాన్ని రాసేవాడిని, రాజ్యాంగాన్ని పూర్తి చేసుకునేవాడిని. అటువంటి ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు, ఆయనకున్న మేధస్సులో నాకున్న మేధస్సు ఇసుక రేణువంతా. అటువంటి మహానుభావుడున్న భారతదేశానికి నేను రాజ్యాంగం రాయటం ఏంటి? మీరు ఈ విషయం నాకు ముందుగా చెప్పలేదు. నేను ఇప్పుడు మీకు భారతదేశంలో అంబేద్కర్ గారు ఉన్నారు, మహామేధావి, ఆయన ఉండగా నేను రాయటం ఏంటి రాజ్యాంగం? నేను రాయను అని చెప్తే అప్పుడు వాళ్ళు తిరుగు ప్రయాణమై మహాత్మా గాంధీ గారికి మళ్ళీ రాజ్యాంగ పరిషత్ సమావేశం ఏర్పాటు చేసి అప్పుడు చెప్తే అప్పుడు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించి రాజ్యాంగం రాసే బాధ్యతను అంబేద్కర్ గారికి అప్పచెప్పారు. అందులో కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది కుహనా మేధావులు, కొంతమంది కాదు, తుమారా ప్రసాద, చమారా ప్రసాద ఎవడో ఉన్నాడంట, పేరు అమారా ప్రసాద్ అని పెట్టుకున్నాడంట. రాజ్యాంగం రాసింది అంబేద్కర్ కాదు, వేరే వాళ్ళు రాశారని చెప్తున్నాడంట. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారో వేరే వాళ్ళు రాశారో, రాజ్యాంగాన్ని చదివితే లేదా రాజ్యాంగాన్ని రాసినప్పుడున్న అప్పటి మహానుభావులు రాసిన ఎన్నో పుస్తకాలు ఇప్పుడు అందుబాటులో కూడా ఉన్నాయి. అంబేద్కర్ గారే కాదు, అప్పుడున్న మహానుభావులు రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి చెప్తున్నా, ఆ అమారా ప్రసాద్ అనే అతనికి చెప్తున్నా, మిత్రమా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరే రాజ్యాంగం రాశారు రాయలేదు అని మీరు అంటున్నారు కదా. రాజ్యాంగ పరిషత్కి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చైర్మన్ అని అంటున్నారని మీరు అంటున్నారు. కాదు, రాజ్యాంగ పరిషత్కి అంబేద్కర్ గారు చైర్మన్ కాదు. రాజ్యాంగం రాయటానికి ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని రాయటం కోసం 7 సభ్యులతో అంబేద్కర్ గారు చైర్మన్గా మరొక 7 సభ్యులను పెట్టి 8 మందితో రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ కమిటీ, ఆ కమిటీకి చైర్మన్. ఆ 7 కూడా రాజ్యాంగం రాయటానికి అందుబాటులో లేరు. ఒక ఇద్దరేమోనో వ్యాపార నిమిత్తం మీద విదేశాలకు వెళ్ళిపోగా ఆ కమిటీలో 7 సభ్యులు కూడా, మరొక 2 అనారోగ్యాల పాలై 2 చనిపోవటం కూడా జరిగిపోయింది. మిగతా వారు కూడా వారి సొంత పనుల మీద మేము రాలేము, దీనికి సమయం కేటాయించలేము, పైగా మేమొచ్చి మాత్రం చేసేది ఉంది, మీ అంత మేధస్సు కూడా మాకు లేదు అని వాళ్ళంతటా వాళ్ళే సర్దుకొని రాకపోతే అంబేద్కర్ గారు ఒక్కరే రాజ్యాంగాన్ని పూర్తి చేశారు. ఆ చివరి రోజుల్లో, రాజ్యాంగం రాస్తున్న చివరి రోజుల్లో, ఇంకా రాజ్యాంగం పూర్తి కాకముందే అంబేద్కర్ గారు అనారోగ్యం పాలై అహోరాత్రులు నిద్రాహారాలు మాని భార్య పిల్లలను కూడా పట్టించుకోకుండా రాజ్యాంగం రాయటం కోసమే తన జీవితం మొత్తం, తన సమయాన్ని మొత్తం కేటాయించి సమయానికి వేళకు
సరైన ఆహార నియమాలు కూడా పాటించక తినక ఆయన అనారోగ్యం పాలై చివరిలోనైతే బొట్లు బొట్లుగా యూరిన్ పడుతున్నా కూడా పైపు ఒకటి వేసుకొని కూర్చున్న దగ్గర నుంచి కదలకుండా, మరి ఆగస్టు భారత దేశానికి స్వతంత్రం వచ్చింది, రాజ్యాంగాన్ని అమలు చేసుకోవాలి, అది పూర్తి చేయమని పెద్దలందరూ కూడా వారి సలహాలు వారు చెప్తా ఉన్నప్పుడు అంబేద్కర్ గారు ఒక్కడే కూర్చున్న చోట నుంచి లేవకుండా అంత కఠోర నియమంతో కఠోర దీక్షతో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పూర్తి చేశారు. అటువంటి మహానుభావుని పట్టుకుని ఏ రకంగా మీరు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదు అని అనగలుగుతున్నారో మీరే ఆలోచించాలి. ముఖ్యంగా రాజ్యాంగం రాయటానికి ఏ ఒక్కరూ సహకరించకపోయినా ఈ దేశం కోసం రాజ్యాంగాన్ని పూర్తి చేసిన మహానుభావుడు అంబేద్కర్. ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్పాలి. ఓటు ఎవరికి ఉండాలి అనే చర్చ జరుగుతున్నప్పుడు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు ద్వారానే మనం భారతదేశానికి ఓటు హక్కు కావాలి అన్నప్పుడు గతంలో ఎలా ఉందో మహాత్మా గాంధీ గారు అప్పుడు ఏమన్నారు తెలుసా? ఆ గతంలో ఉన్నది కదా, ట్యాక్సులు కట్టేవారికి అంటే ధనికులకు ధనికులు అంటే అగ్రకులాల వాళ్ళు, ధనికులు పేదవాళ్ళకి ఎవరికి ఆస్తులు లేవు కదా, ట్యాక్సులు కట్టరు కదా, వారి వరకే ట్యాక్సులు కట్టేవారికి వరకే ఓటు హక్కు ఉంటే సరిపోతుందంటే, అప్పుడు నెహ్రూ గారేమో లేదు ట్యాక్సులు కట్టే వాళ్ళకి కాదు, భూమి, ఈ దేశంలో భూమి ఉన్న వాళ్ళకి, అది కూడా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఓటు హక్కును పెడదాం అంటే, అప్పుడు ఎంతమంది ఎవరు కదా 100 ఎకరాల పైన ఉన్న వాళ్ళు అంటే అంతా అప్పుడు బ్రాహ్మణులు లేకపోతే అగ్రకులాల వారే ఉంటారు కాబట్టి అది కూడా కాదని, మళ్ళీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏమన్నా చదువుకున్న వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటే సరిపోతుంది, చదువులేని వాళ్ళకి ఓటు హక్కు ఇస్తే వాళ్ళు సక్రమంగా వినియోగించుకోరని ఆయన ఆ ప్రపోజల్ పెడితే 3 ప్రపోజల్ పెట్టారు. మహాత్మా గాంధీ గారు ఏమన్నా ట్యాక్స్ పేయర్స్కే కావాలని, నెహ్రూ గారు ఏమన్నా భూమి ఉన్నవారికే కావాలని ఓటు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏమన్నా చదువుకున్న వారికి గ్రాడ్యుయేట్స్కి మాత్రమే ఉండాలని పెడితే, ఆ ప్రపోజల్ 3 ప్రపోజల్ పెట్టిన తర్వాత అప్పుడు అంబేద్కర్ గారు లేచి ఏమన్నారో తెలుసా? ఈ భారతదేశ పౌరుడై ఉండి 18 సంవత్సరాలు నిండిన ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండాల్సిందే అని బల్ల గుద్ది వాదించి ఆయన అది నియమించుకున్నాడు. దాని సపోర్టు అందరూ చేయాల్సిన పరిస్థితిని కల్పించాడు, వివరంగా చెప్పి. అప్పుడు ఓటు హక్కు ప్రతి పౌరుడికి వచ్చింది. అంటే కోటీశ్వరుడైనా, పేదవాడైనా, ధనికుడైనా, బక్క చిక్కిన రైతైనా అందరికీ సమానమే ఓటు హక్కు అనేది అని మొన్ననే మనం విన్నాం. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి అలాగే అని మనం అనుకుంటున్న టైంలో కేంద్ర ప్రభుత్వం 16వ తారీఖు బిల్లు పెడుతున్నప్పుడు కొంతమంది ఇది మనం డీలిమిటేషన్ కూడా జరుగుతున్నప్పుడు రాష్ట్రాలకి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందన్నమాట వాస్తవం. దానికోసం మేము అనేక ఉద్యమాలు 2023లోనే చేసాం. 2023లో బిల్లు పాస్ చేస్తున్నప్పుడు మా వాదన ఏంటంటే, మహిళలకు రిజర్వేషన్ కల్పించారు, సంతోషం, అది కావాల్సిందే, దానికి మేము సపోర్ట్ అందరూ దేశం మొత్తం చేస్తుంది. కానీ అందులో బీసీలకు అంటే ఓబీసీ రిజర్వేషన్, ఓబీసీ కోటా పెట్టాలి. 15% ఓబీసీ కోటా పెట్టి 33% మహిళలకు రిజర్వేషన్ చేస్తే మాకు అభ్యంతరం లేదు, లేదంటే మాకు అభ్యంతరం ఉందని చెప్పి బీసీలందరూ ఆఖరికి ఉత్తరప్రదేశ్ మనం అఖిలేష్ యాదవ్ కూడా దాని మీదనే ఆ పత్రాలను చించడం కూడా జరిగింది. అందుకే అది కోల్డ్ స్టోరేజ్కి పంపించారు. నిన్న పెడుతున్నప్పుడు మళ్ళీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు, మేము ధనిక రాష్ట్రం, మేము ఎక్కువగా ట్యాక్స్ పేడ్ కడుతున్నాం, దక్షిణ భారతదేశం కూడా ఎక్కువ కడుతుంది కాబట్టి మాకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి అనే ప్రపోజల్ పెట్టాడు. అది రాంగ్. ఎందుకంటే గుజరాత్ మన తెలంగాణ కంటే ఎక్కువే కడుతుంది, ఎక్కువ ట్యాక్సే వస్తాయి గుజరాత్లో కూడా. ఉత్తరప్రదేశ్ అయితే అతిపెద్ద రాష్ట్రం, వాళ్ళు ఇంకా ఎక్కువ పే చేస్తూ ఉంటారు. పైపెచ్చి అది ఒకే రకంగా ఉండదు కదా. ఈ సంవత్సరం తెలంగాణ ఎక్కువ కట్టింది, ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి
ఒక సంవత్సరం తర్వాత లేదా 2 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా రాజధాని పూర్తయితే ఇక్కడ కూడా ట్యాక్స్ ఎక్కువ కట్టింది, అప్పుడు మళ్ళీ మారుస్తారా? తెలంగాణ కంటే కూడా ఇక్కడ ఎక్కువ ట్యాక్స్ వచ్చేటప్పుడు మళ్ళీ ఎక్కువ సీట్లు మళ్ళీ అప్పుడప్పుడు కేటాయిస్తే కుదిరితే? రాజ్యాంగంలో ఆ ఆప్షన్ లేదు కదా. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న ప్రకారం మనం అమలు చేయాలి. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా రాజ్యాంగంలో ఉన్న ప్రకారం 33% రిజర్వేషన్ కల్పించాలంటే జనాభా లెక్కలు కావాలి కదా అని, ఆ జనాభా లెక్కలు ఏవి కావాలి? ఇప్పుడు జరుగుతున్న 26వ సంవత్సరం గత నెల 1 తారీఖు మొదలైంది జనగణన. ఈ కులగణన కూడా పూర్తి కావాలంటే కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది. ఇది మనకి అందదు. కాబట్టి 2011 ఆ 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకి 33% రిజర్వేషన్ కల్పిద్దామని అనేది దాని ప్రపోజల్ అందులో ఆ చట్టంలో ఉన్నది. దానికోసమే ఆర్టికల్ 131 రాజ్యాంగ సవరణ చేసి మహిళలకు కల్పిద్దాం. దీంతోపాటు డీలిమిటేషన్ కూడా ఆర్టికల్ 55 ఒకటి, ఆర్టికల్ 81, డీలిమిటేషన్కి 81, 55 ఉన్న చిన్న కొన్ని ఉన్నాయి కదా రాష్ట్రాలు, ఇండియన్ టెరిటరీ రాష్ట్ర చిన్న వాటికి కూడా 55 ఆర్టికల్ పెట్టారు. సంతోషం. వీటికి తప్పేం జరిగింది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రతిపక్షాలు మొట్టమొదట వ్యతిరేకించడం మేమందరం సమర్థించాం. బీజేపీని తప్పుపట్టాం. బీజేపీ ఈ 3 బిల్లులు కలిపి పెట్టడం కరెక్ట్ కాదు, మహిళా బిల్లు సపరేట్గా పెడితే అద్భుతంగా ఉంటుంది, ఎమ్మట అందరూ సపోర్ట్ చేస్తారు. 100కు 100% గతంలో పాస్ అయినట్టుగానే రాజ్యసభలో అయితే 100కు 100% పాస్ అయింది. లోక్సభలో ఇద్దరు ఎంపీలు మాత్రమే వ్యతిరేకించారు తప్ప మొత్తం 100కి 98% పాస్ అయింది బిల్లు. కాబట్టి అలాగే ఇప్పుడు కూడా పెట్టమని చెప్తే వాళ్ళు అలా పెట్టకుండా పెట్టడం, ముందు 3 కలిపి పెట్టడం, మహిళా బిల్లు సపరేట్గా లేకుండా పెట్టడం బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పు. అయితే మొన్న 16వ తారీఖు సాయంత్రం పూట అమిత్ షా గారు స్పీచ్లో పార్లమెంట్ సమావేశాలు బిగిన తర్వాత ఒక మాట చెప్పారు. ఆ మాట చెప్పడం కూడా, మేము దక్షిణ భారతదేశానికి అన్యాయం చేయము, డీలిమిటేషన్లో కూడా మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, 50% అన్ని రాష్ట్రాలకు సమానంగా 50% పెంచుతాము అని పార్లమెంట్ సాక్షిగా, స్పీకర్ సాక్షిగా ప్రకటన చేశారు. అక్కడ కూడా మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే గత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా పార్లమెంట్లో ప్రకటన చేస్తే అది ఇప్పుడు ఈనాటికి అమలు కాల. ప్రత్యేక హోదా కావచ్చు, అనేక రకాలుగా బుందేల్ఖండ్ తరహాలో ఉన్న మాకు వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఏవి అమలు కావట్లేదు. కాబట్టి మేము అవి నమ్మం మహానుభావ అని అనుకున్నాం. అది ప్రకటనలు నమ్మం. కానీ ప్రతిపక్షాలను కూడా రెండోసారిగా, మొదటి తప్పు వాళ్ళదైతే రెండో తప్పుగా వీళ్ళని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలను కూడా ఎందుకు తప్పు పడుతున్నామంటే వివరణ కోసం చెప్తున్నా నేను. పార్లమెంట్లో మీరు ఒప్పుకోనిది కేవలం దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందనే కదా. దానికి ఇప్పుడే ఈ క్షణమే స్పీకర్ సాక్షిగా చెప్తున్నాము, మీరు ఓకే అంటే 50% ప్రతి రాష్ట్రానికి 50% వాళ్ళు పెంచుకునేటట్టుగా 20 నియోజకవర్గాలు ఉంటే ఇంకో 10 పెంచుకునేటట్టు, 50 నియోజకవర్గాలు ఉంటే ఇంకో 25 పెంచుకునేటట్టు, 100 నియోజకవర్గాలు ఉంటే ఇంకొక 50 పెంచుకునేలాగా ఏర్పాట్లు చేస్తామని స్పష్టంగా చెప్పి ఇప్పుడు మీరు ఓకే అనండి. గంటలో ఇదే పార్లమెంటు సమావేశాల్లోనే 1 గంటలో బిల్లులో పొందుపరిచి తీసుకొచ్చి పార్లమెంటు ముందుకు తీసుకొస్తాము అన్నప్పుడు ప్రతిపక్షాలు ఒప్పుకోవాలి. మీరు తీసుకురండి, ఈ ప్రకారం తీసుకొస్తే మేము సమర్థిస్తాము అని చెప్పినట్లుగా అయితే అప్పుడు ప్రతిపక్షాలది పైచేయిగా ఉండేది. ప్రతిపక్షాలని ప్రజలు, మహిళలు గౌరవించేవారు, నమ్మేవారు. కానీ పోడుగుండుకి మోకాలికి ముడిపెట్టినట్టు మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు, మేము దాన్ని వ్యతిరేకిస్తాం, బిల్లును పాస్ చేయనియము, అది పాస్ కానియము అని చెప్పి ముందుగా ప్రకటించారు. కాబట్టి ముందు రోజు ఆ రోజు కూడా ఆ మాటకే కట్టుబడి స్టికాన్ అయి ఉంటామంటే భారతదేశ ప్రజలు అంత అమాయకులు కాదు. బీజేపీ 100 తప్పులు చేసినా మంచి సమయంలో, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని, రాజకీయ స్వార్థం ఉంటే ఉండొచ్చు బీజేపీకి,
మీకు ఏ రాజకీయ పార్టీ కానీ మీ రాజకీయ పార్టీ అన్నిటికీ అదే స్వార్థం ఉంటుంది కదా. కానీ ప్రజల సమస్యలు వచ్చేసరికి ఇప్పుడే బిల్లు పెడతాం, ఈ క్షణమే గంట లోపల మేము బిల్లుని మార్చి రాసుకొచ్చి మీరు అనుకున్న విధంగా 50% డిలిమిటేషన్ జరిగేట్టుగా, మహిళలకు 33% రిజర్వేషన్లు అయ్యేట్టుగా, అది కూడా 2011 లెక్కల ప్రకారం. ఇప్పుడు ఈ లెక్కలు కావు కాబట్టి మళ్ళీ అమలు కాదని మీకు డౌట్ ఉందేమో. లేదు, రాజ్యాంగంలో కూడా ఉంది, చట్టంలోనే ఉంది, అది ప్రత్యేకంగా మేము పెట్టక్కర్లేదు. 2011 లెక్కల ప్రకారం ఇప్పుడే అమలు చేస్తాం 2029లో అని స్పష్టంగా ప్రధానమంత్రి గారితో పాటు అమిత్ షా గారు చెప్పిన తర్వాత కూడా మీరు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ప్రతిపక్షాలు 230 మంది ఎంపీలు వ్యతిరేకించారు చూసారా. ఆ 230 మంది ఎంపీలు మహిళా ద్రోహులే, దక్షిణ భారతదేశానికి ద్రోహం చేసిన వాళ్ళే, చారిత్రాత్మకమైన తప్పు చేశారు అని నేను 17వ తారీఖు పేపర్ స్టేట్మెంట్ ఇస్తే 18వ తారీఖు అది పేపర్కి వస్తే దాని మీద కొంతమంది మిత్రులు నన్ను ప్రత్యేకంగా 2 ఫోన్లు కూడా చేశారు, కొంతమంది కామెంట్ కూడా పెట్టారు కింద, మీరు ఎలా ప్రతిపక్షాలను తప్పు పడతారు అని. మిత్రులారా, ఇదే నేను తప్పు పట్టింది. ఎక్కడంటే స్పాట్లో పార్లమెంట్లో ఇప్పుడే మేము బిల్లులు పాస్ చేసి మీరు అనుకున్న రీతిలో మార్చి రాసుకొని తీసుకొచ్చి పెడతాం పార్లమెంట్లో గంటలో. మీరు మీరు ఓకేనంటే, మీరు ఒప్పుకుంటే అన్నప్పుడు ఓకే డన్ తీసుకురండి, ఇప్పుడే పార్లమెంట్లో పెట్టాలి ఇప్పుడు అంటేప్పుడు దేశ ప్రజల ముందు వాళ్ళు పెట్టకపోతే వాళ్ళు ద్రోహులు అయ్యేవాళ్ళు, బీజేపీ వాళ్ళు ద్రోహులు అయ్యేవాళ్ళు. కేంద్ర ప్రభుత్వం దోషిగా నిలబడేది. ఇవాళ చంద్రబాబు నాయుడిని, నరేంద్ర మోడీని, అమిత్ షాని, బీజేపీని, టీడీపీని, ఆఖరికి ఈ బిల్లుకు సపోర్ట్ చేసిన జగన్ని మొత్తాన్ని కూడా మనం విమర్శించే అవకాశం వచ్చేది. కానీ ఇప్పుడు వాళ్ళనేమో సమర్థించాల్సి వస్తుంది. తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రతిపక్షాలు కాబట్టి మేము పట్టిన కుందేలు 3 కాళ్ళు, మేము ఆ మాట మీద ఉన్నాం. నాకు నా ముఖం నచ్చలేదు కాబట్టి నా ముక్కును కోసేసుకుంటానని జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు, ఇంత మేధావులు జయప్రకాష్ నారాయణ గారికి తెలియదా? మరి లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు ఇప్పుడు ప్రజెంట్ జయప్రకాష్ నారాయణ గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాడు అనేక వీడియోల్లో, అనేక టీవీల్లో చెప్తున్నాడు. ఆయన చెప్పింది తప్పు కాదు కదా, మరి నేను చెప్పింది తప్పు ఎలా అవుద్ది? అందుకే మిత్రులారా, అందుకే ఇంకొక మాట కూడా చెప్పాను నేను ఆ స్టేట్మెంట్లోనే, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 100 సంవత్సరాల చరిత్ర ఉందంటది. కానీ మహాత్మా గాంధీ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ వేరు, ఈ కాంగ్రెస్ వేరు. అయినా కూడా ఇప్పుడు అది కూడా నేను ఇంతకుముందు ఈ వీడియోలోనే చెప్పా, మహాత్మా గాంధీ గారు కూడా అప్పుడు తప్పు చేశారు ఒక్క విషయంలో. ఏ విషయంలో? ఓటు విషయంలో. అలాగే కొనసాగిద్దాం ట్యాక్స్ పేర్ల వరకే అని చెప్పి ఆ మాట ఆయన అన్నాడు కాబట్టి ఆ విషయంలోనే కాదు. రెండో విషయం, హిందూ కోడ్ బిల్లు విషయంలో కూడా తప్పు జరిగింది. ఎన్ని విషయాల మీదనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కంటతడి పెట్టుకొని బీసీలకు రిజర్వేషన్ల విషయంలో నెహ్రూ గారు తప్పు చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకమైన గత చరిత్ర జోలికి పోకుండా మహాత్మా గాంధీ గారు లేదా జవహర్లాల్ నెహ్రూ గారు ఆ మహానుభావులని, వాళ్ళు స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడు మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి, భారతదేశానికి ఎన్నో ఆనకట్టలు నాగార్జున సాగర్ దగ్గర నుంచి అన్ని కట్టించినాడు కాబట్టి జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా తప్పు పట్టి ఆ సాహసం నేను చేయట్లా. నేను చేస్తున్నది 3 ఆరోపణలు చేశా, దానికి స్టికాన్ అయి ఉన్నా. మొట్టమొదటి తప్పు చేసింది 3 తప్పులు. ఒకటి, ఈ భారతదేశానికి ఎమర్జెన్సీ విధించి ఇందిరాగాంధీ మొదటి తప్పు చేస్తే, ఈ భారతదేశంలో 2014లో అన్నదమ్ములుగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టాలంటే విడగొట్టుకోవచ్చు, ఇద్దరు అభిప్రాయాలు కాకపోతే మంచిదే. 2 రాష్ట్రాలు కాదు, చిన్న రాష్ట్రాలు అంటే పరిపాలన సౌలభ్యం ఉంటుంది, మేము చాలామంది ఆ మంచి అభిప్రాయంతో ఉంటారు. కానీ మీరు చేసిన విధానం, రాష్ట్రం విడిపోవడానికి మేము అంగీకరించాం, నేను కూడా ఒప్పుకుని అమరావతి కట్టుకోవచ్చు, రాజధాని కట్టుకోవచ్చు, బ్రహ్మాండంగా మనం కూడా అభివృద్ధి చెందొచ్చు. మా తమ్ముళ్ళు సోదరులు లాంటి వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, అంతమంది పిల్లలు చనిపోతుంటే ఇంకా ఏంటి, విడిపోయినా ఇబ్బంది ఏం లేదు, 2 రాష్ట్రాలు అయినా కూడా బాగుపడతాయి, ఆ రాష్ట్రం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి మేము కూడా అప్పుడే టీవీల ముందు చెప్పిన వాళ్ళం, పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళం. అయితే కాంగ్రెస్ పార్టీ విధానం రాజకీయ లబ్ధి కోసం, తన కొడుకుని ప్రధానమంత్రిని చేయటం కోసం 2 రాష్ట్రాలు విడగొడితే కేసీఆర్ మనతో కలుస్తాడు, అక్కడ 17 పార్లమెంట్ మనకే వస్తాయి, ఇక్కడ జగన్ మన ముఖ్యమంత్రి గారి అబ్బాయి మన చేతుల్లోనే ఉంటాడు, ఇక్కడ కూడా అన్ని సీట్లు మనకే వస్తాయి,
ఈసారి మొత్తం పార్లమెంట్ సీట్లు మొత్తం మనకే వస్తాయి 42 అని మళ్ళీ అధికారంలోకి మనమే వస్తామనే స్వార్థ బుద్ధితో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు పక్కన పెట్టి తెలుగు ప్రజల ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి ప్రజలను కన్విన్స్ చేయకుండా పార్లమెంట్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తలుపులు మూసేసి గొడవలు జరుగుతున్నా కూడా పెప్పర్ స్ప్రేలు కొట్టుకొని గందరగోళం ఎంపీలు అవుతున్నా కూడా తలుపులు మూసేసి మీరు విడగొట్టిన విధానం మాత్రమే మేము ఆక్షేపిస్తున్నాం. తెలంగాణ విడిపోవటం సంతోషమే, వాళ్ళు బాగుపడాల్సిందే, మనం కానీ కన్విన్స్ చేయాలి కదా. మళ్ళీ ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పారు, ఎక్కువగా మాట్లాడుకోవాలి, వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మనం ప్రజలను ఒప్పించాలి, తెలంగాణ ప్రజలందరినీ ఒక తాటి మీద తేవాలని ఆయన 30-40 ఏళ్ళ ఆయన కష్టం, ఆయన తెలంగాణ కోసం పోరాడిన విధానం, అదే విధానాన్ని ప్రభుత్వాలు కూడా ఎందుకు అనుసరించవు? వాళ్ళతో మాట్లాడి మధ్యవర్తిత్వం చేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పించాలి కదా. ఒప్పించకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసేసి ఇదిగో మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం చెప్పి నోటి మాట చెప్పి ఇవాళ ప్రత్యేక హోదా లేదు, రాష్ట్రం 16,000 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని అనాథలాగా వదిలేస్తే, అందుకే ఇప్పుడు ప్రజెంట్ ప్రధానమంత్రి గారు కూడా తల్లిని చంపేసి బిడ్డను బతికించారని చెప్తున్నాడు. నిన్న పార్లమెంట్లో కూడా సూర్య ఆయన ఎంపీ గారు అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు కనుక విడగొట్టినట్టుగా పాకిస్తాన్ని మన నుంచి వీళ్ళు కూడా ఆ టైపు చేశారన్నారు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్న మాట పార్లమెంట్లో ఇప్పుడు అనకూడదు, అయిపోయింది. ఇప్పుడు కూడా మనం కాంగ్రెస్ పార్టీని ఎత్తి చూపే ప్రయత్నంలో మాత్రమే ఇది చెప్తున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి 2 రాష్ట్రాలు, ఎవరికెవరికి మీరు ఇంకేం గొడవలు పెట్టక్కర్లా. పార్లమెంటు సభ్యులు ఏంటి, గౌరవప్రదంగా ఉండాల్సిన మీరు ఇలాంటి పదాలు వాడకూడదు. ఇప్పుడు నేను చెప్తుంది రెండోది, సోనియా గాంధీ గారు కేవలం తన స్వార్థం కోసం, తన కుటుంబ రాజకీయాల కోసం, అధికారం కోసం, కొడుకును ప్రధానమంత్రి చేయడం కోసమే కన్విన్సెన్స్ లేకుండా అందరినీ ఒప్పించకుండా చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంది. ఇప్పటికే 3 పర్యాయాలు అధికారానికి దూరంగా ఉన్నది. ప్రతిపక్ష హోదా కూడా రాలా గత 2 సార్లు కూడా. ఇప్పుడే వచ్చింది ప్రతిపక్ష హోదా 99 సీట్లతో. ఇప్పుడు 3వ తప్పిదం ఏంటంటే, ఈ భారతదేశ ప్రజలందరిలో సగభాగం ఉన్న మహిళలకు రిజర్వేషన్లు ప్రాతినిధ్యం 33% కల్పిస్తానని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు, ఆ మాట వాళ్ళు ఒప్పుకున్నప్పుడు, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకుండా 50% ఇప్పుడే బిల్లులో మార్చి తీసుకొచ్చి బిల్లు పెడతాం, మీరు అంగీకరించండి అని, క్రెడిట్ కూడా మీరే తీసుకోండి అని ప్రధానమంత్రి గారు మీ ఫోటోలో వేపిస్తాం అధికారికంగా కూడా. ఎంత చెప్తే ఆయన మాయ మాటలే చెప్పాడు, నిజం కాదు అది అనుకుందాం, మీరు ఒప్పుకోండి. ఆ ప్రకారం వాళ్ళు చేయకపోతే అప్పుడు వాళ్ళని నిందిస్తారు కదా దేశ ప్రజలు. ఇప్పుడు దేశ ప్రజల ముందు, ముఖ్యంగా మహిళల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు దోషిగా నిలబడ్డాయి. ఇది మీకు కొంతమందికి అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ అర్థం చేసుకోండి అని నేను మరీ కోరుతున్నా. అర్థం చేసుకోండి మళ్ళీ. ఇప్పుడు నిన్న కూడా నేను ఒక టీవీలో చూసా, తెలంగాణ ప్రకాష్ గారు, ఆయనకి తెలంగాణ టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ ప్రయోజనాలే ముఖ్యం. మేధావి, గొప్ప మేధావి. నేను 2 సార్లు హైదరాబాద్లో ఆయన కలిశాను, మాట్లాడాము. గద్దర్ గారితో సహా ఆయనతో కూడా ఒకసారి సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయిన రోజు వాళ్ళిద్దరితో ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశం కూడా దొరికింది నాకు. అటువంటి మేధావులు కూడా చట్టంలో ఉన్న మొత్తం చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని పూర్తిగా ముందేమో లేదు రాజకీయంగా మళ్ళీ ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడినట్టుగా ప్రకాష్ గారు మాట్లాడటం చాలా దురదృష్టకరం. నిజాయితీగా మాట్లాడండి, మీరు సపోర్ట్ చేస్తే చేయండి టీఆర్ఎస్కి లేదా బీఆర్ఎస్కి, పార్టీ కూడా మార్చుకోండి, టీఆర్ఎస్కి కూడా సలహా కూడా ఇచ్చారు, సంతోషం. కానీ నిన్న పార్లమెంట్లో జరిగిన విషయంలో చట్టాలు తెలిసిన మీరు, మేధావులైన మీరు మళ్ళీ ఇదే పాట పాడుతూ రాజకీయ పార్టీ విమర్శించినట్టు, ప్రతిపక్షం తప్పు చేస్తే తప్పని చెప్పాలి సార్. బీజేపీ తప్పు చేసింది, 100 తప్పులు చేసింది, 100 తప్పులు చెప్తూనే ఉన్నాం మనం. లిమిటేషన్లో కొన్ని పొరపాట్లు జరిగినాయి, అయినా తర్వాత దేశానికి మేలు జరిగింది. తప్పు చేసినప్పుడు విమర్శిస్తున్నాం, మేలు జరిగిన దాన్ని మాత్రమే మనం ఇచ్చేస్తున్నాం. కానీ పార్లమెంట్లో ఆ సమయంలో మంచి అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఆ గోల్డెన్ ఆపర్చునిటీని, ఆ బంగారం లాంటి అవకాశాన్ని, దక్షిణ భారతదేశానికి మేలు జరిగే అవకాశం ఒకటైతే, దేశంలో ఉన్న సగభాగం ఉన్న మహిళల మొత్తానికి మేలు జరిగేది 33% రిజర్వేషన్లు ఉంది. ఈ 2 బిల్లులు కలిపి పెట్టడం ఉద్దేశం కూడా 3 బిల్లులు ఒకటే, యూనియన్ టెరిటరీలకు కూడా వాళ్ళకు కూడా
డిలిమిటేషన్ జరగాలి కాబట్టి 3 బిల్లులు ఒకేసారి పెట్టారు. తప్పే ఉంది అందులో? ముందే పెట్టకూడదు అంటే ముందు వీళ్ళు అడ్డదోలుతారని అనుకోవాలి. ఎందుకంటే చట్టంలో మీరు మీరు గమనిస్తే 2002లో అరుణ్ జైట్లీ గారి ప్రసంగం వినండి. ఈ చట్టంలో కూడా అది ఉన్నది. ఆర్టికల్ 81 మళ్ళీ 42 దీన్ని ఆల్రెడీ పొందుపరిచారు. ఇప్పుడు జరుగుతున్న జనాభా లెక్కలు మనకి సమయం లేదు కనుక అందవు కనుక నెక్స్ట్ అంతకంటే ముందు ఏవి అందుబాటులో ఉన్నాయో ఆ అందుబాటులో ఉన్న జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకొని ఈ చట్టం చేయొచ్చు అని. దానికోసమే కదా 131వ రాజ్యాంగ సవరణ పెట్టింది. దానికోసమే కదా 81వ రాజ్యాంగం అంత ముందున్న దాన్ని సవరణ చేయడం కోసమే కదా 81 పెట్టింది. మీరు ఇది అన్నీ అర్థం చేసుకోకుండా లోతుగా అన్నీ చదవకుండా చాలామంది విమర్శించడం దురదృష్టకరం. అందరూ కూడా తెలుసుకోండి. నెక్స్ట్ నేను అడుగుతున్న ఈ అవకాశాన్ని వదులుకున్నారు. హైపోథెటికల్ క్వశ్చన్ నేను వేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ పెట్టాలి బిల్లు అనుకుంటే ఉత్తర భారతదేశంలో ఉన్న ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రను లేకపోతే బీహారు వాళ్ళంతా ఉత్తరాది రాష్ట్రాలు వాళ్ళు అడ్డు తగిలితే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు మెప్పించింది బిల్లు పాస్ చేయడానికి సిద్ధమైంది కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రేపు ఒకవేళ 29లో అధికారంలోకి వచ్చిన తర్వాతైనా మెప్పించి మీరు చేయగలరా? 60 ఏళ్ళు పాలించి చూశారు కదా. 60 ఏళ్ళలో మీరు మహిళా బిల్లు గురించి పట్టించుకోలేదు కదా. మాటలకే పరిమితం దాన్ని అసలు బిల్లు రూపం కూడా తేలేకపోయారు కదా. ఈ ప్రభుత్వం మంచో చెడో దేశానికి మేలుకోవాలని కొంత మంచి ఉద్దేశంతోనే పెట్టినారని మేధావులు భావిస్తున్నారు. మధ్యతరగతి వాడిని నేను కూడా భావిస్తున్నా. మీరెందుకు ఈ తప్పు చేశారు ప్రతిపక్షాలు అనేదే నా క్వశ్చన్. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న రోజు ఒక గోల్డెన్ అవకాశం మీకు ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీకి వస్తే వదిలేసుకుంది. అదేమంటే మళ్ళీ మేము ఎక్కువ సంపాదన మేము ఎక్కువ ట్యాక్స్ ఎక్కువ కడుతున్నాం. దక్షిణ భారతదేశం నుంచి ఎక్కువ ట్యాక్స్ పోతుంది. ఎందుకంటే గతంలోనే ఇందిరాగాంధీ 1990వ దశకం నుంచి కుటుంబ నియంత్రణను పాటించమని కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ వేస్తే దాన్ని తూచే తప్పకుండా ధర్మంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు 2 పాటించినందుకు మాకు పనిష్మెంట్ చేస్తారా? ఇదే అరుణ్ జైట్లీ గారు అప్పుడు కూడా చెప్పారు. మా వాజ్పేయి గారి గవర్నమెంట్లో దక్షిణ భారతదేశానికి మనం పనిష్ చేయడం కరెక్ట్ కాదు, అందుకే దీన్ని ఇంకో 25 ఏళ్ళు పొడిగిద్దామని చెప్పారు. అంతకుముందు కూడా ఇందిరాగాంధీ అలాగే పొడిగించింది. ఇప్పుడు కొంతమంది మరీ తెలివితేటలు ఎక్కువైపోయిన వాళ్ళు కొంతమంది ఏమో ఇంకో 25 ఏళ్ళు వెనక్కిద్దాం, ఏం పోయింది? మహిళలకు కూడా ఇంకో 10 ఏళ్ళ తర్వాత వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి 10 ఏళ్ళ తర్వాత? రాజ్యాంగంలో ఉంది కదా 1/3 మెజారిటీ ఉంటేనే రాజ్యాంగాన్ని సవరణ చేయగలం. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా చేయగలదా? ఉత్తర భారతదేశంలో ఉన్న ఒప్పించగలదా? ఇన్ని పెట్టుకొని అవకాశవాదంగా రాజకీయంగా మాట్లాడొద్దండి. దేశం గురించి లేదా ప్రాంత ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల విషయంలో వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి నిజాయితీగా ఆలోచించాలి, నిజాయితీగా మాట్లాడాలని కోరుకుంటున్నా. నిజంగా నేను పెద్దగా చదువుకోలా, కానీ నాకు తెలిసినంతవరకు ఉన్న విషయాలలో నేను తెలుసుకొని దాని ద్వారా కొన్ని చదువుకొని కొన్ని పాత వీడియోలు, పాత రికార్డులు కూడా నాకు తెలిసినంతలో తీసుకుని వాటి ద్వారా కొంతమంది దగ్గర నుంచి తెలుసుకొని నేను ఈ విషయాలపై మాట్లాడుతున్నా. లేకపోతే రాజ్యాంగం మొత్తం అవపోసన పట్టినవాడిని కాదు. ఏదో నాకు కొంచెం తెలుసుకోవాలనే కుతూహలం ఉంది కాబట్టి తెలుగులో తెచ్చుకొని నేను రాజ్యాంగాన్ని, మహాత్మాబావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కొంచెం ఇప్పుడు తెలుసుకున్నా. పసిపిల్లాడు తప్పటడుగులు వేసినట్టుగా అందులో నాకే ఇన్ని తప్పులు కనపడుతుంటే మేధావులకు ఎందుకు కనపడట్లేదు? మేధావులారా మీకెందుకు కనపట్టలా? చట్టంలో డీలిమిటేషన్ పెట్టిన చట్టంలో ఏముందో మీకు తెలియదా? మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు మళ్ళీ నేను అందుకే ఈ రాజకీయాలని పక్కన పెట్టి మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఏ మంచి ఉద్దేశంతో పార్లమెంట్లో అమిత్ షా గారు, మోడీ గారు ఆ మాట చెప్పారో, దక్షిణ భారతదేశానికి న్యాయం చేస్తాము, అన్యాయం జరగనేమో, ఇలా 50% లెక్కన ఇస్తాం ప్రతి రాష్ట్రానికి, ఉన్న ప్రజలు కంటే 50% పెంచుకునే అవకాశం ఉంటుంది, దీనిలో పెడతాం, ఆ క్లాజ్ పెడతాం. అలాగే మహిళలకు కూడా 33% రిజర్వేషన్లు 2011 వాటి ప్రకారం ఈ 2029 ఎన్నికలకే మేము పూర్తి చేస్తాం. దానితో పాటు
ఇందులో బీసీలకు అంటే ఓబీసీలకు కూడా ఉపకోటా పెడతాం అని మాట ఇచ్చి తక్షణమే నెక్స్ట్ మళ్ళీ శీతాకాల సమావేశాలు పెడతారా, లేకపోతే మళ్ళీ ప్రత్యేక సమావేశాలు 3 రోజులు మొన్న పెట్టినట్టే పెడతారా? ఒక్కరోజు పెట్టినా సరే దీనికి ఎటు అంగీకరించారు కాబట్టి ఒకరోజు 2 రోజులు పెట్టి ఈ 3 బిల్లులని పాస్ చేసి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. అందులో ఉపకోటా కూడా ప్రకటించాలి. డీలిమిటేషన్ కూడా త్వరగా జరిగేటట్టుగా. ఎందుకంటే దేశంలో ప్రజలు 50 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఇదే 543, 145 కోట్ల జనాభా పెరిగింది. ఇప్పటికి 3 వంతులు పెరిగింది. ఇప్పుడు పెరగకపోతే పరిపాలన సౌలభ్యం ఉండొద్దా? కొంతమంది అతి మేధావులు ఎందుకు ఇప్పుడు ఆ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఎంపీలు ఎందుకు చేయట్లా ఎంపీలు? కేంద్రంలో మనకు వచ్చే బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు కదా కొంతమంది. మీరు ఎన్నుకునే నాయకులు సరిగ్గా మాట్లాడట్లేదు, ఆ పార్టీలకు మడుగులుతున్నారు. వాళ్ళ విధానాలు కాకుండా మీరు మంచి ఎంపీలు ఎన్నుకోండి. గ్రౌండ్ స్థాయిలో ప్రజలు మంచి వాళ్ళని ఎన్నుకొని పంపించండి, నిజాయితీగా పనిచేసేవాళ్ళని. ఎందుకు దేశం గురించి పట్టించుకున్న స్వార్థం కోసం ఆడేవాడు డబ్బులు సంపాదించాడు, వాడు మాత్రం నాయకుడు అయితే సరిపోద్ది, ఆడు ఎంపీ అయితే చాలు, వాడు ఎమ్మెల్యే అయితే చాలు, లేకపోతే ఆడు ముఖ్యమంత్రి అయితే చాలు అనుకొని వాడి కోసం, ఒకరి కోసం, ఒక కుటుంబం కోసం, ఒక వ్యక్తి కోసం మీరెందుకు ఓట్లు వేయాలి? నిజాయితీ కలవని గెలిపించుకోండి. డబ్బు రాజకీయాలు ఉన్నాయి, తప్పదు. మనం గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వస్తున్నాయంటే కుదరదు. కాబట్టి దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా తెలుగు ప్రజలు కూడా ఆలోచించాల్సింది మంచి నాయకులను ఎన్నుకోండి. స్వార్థపూరితంగా గతంలో కనీసం 10 కోట్ల 20 కోట్ల ఆస్తి కూడా లేనివాడు ఇలా 1000 కోట్లకు పోతున్నాడు, 100 కోట్లకు పోతున్నాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి? ఈ దేశ సంపదే కదా, ఈ రాష్ట్రం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సంపదేగా. మన తెలుగు రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రులుగా చేసినోడు, ఇక్కడ ముఖ్యమంత్రులుగా చేసినోడు నేను ఒక్కళ్ళంటే అందరూ, ప్రతి ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి కాగానే కోట్లు ఎలా సంపాదించగలుగుతున్నారు? దేశ సంపదే కదా. ఈ భూములు దోచుకుని పేదవాళ్ళకు పంచాల్సిన భూములు. కమ్యూనిస్టులు కూడా అంతకుముందు భూ పోరాటాలు, అనేక పోరాటాలు, ప్రతి దానిలో పోరాడేవాళ్ళు. ఇప్పుడు మరి ఇంత దోపిడీ జరుగుతుంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, పక్క తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, వాళ్ళ పోరాటాలు కూడా తగ్గిపోయి చాలా దురదృష్టకరం, దేశానికి కూడా మంచిది కాదు. కమ్యూనిస్టులు మళ్ళీ యాక్టివ్ అయ్యి ప్రజా పోరాటాలు మళ్ళీ నిర్మించాలి, ప్రజా పోరాటాలు చేయాలి. మేము కూడా బీసీ నాయకుడిగా, ఒక బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను కూడా నా ఛాయశక్తుల కమ్యూనిస్టులతోనూ లేకపోతే ప్రజా సంఘాలతోనూ పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. మా పోరాటాలు మేము చేస్తూనే ఉన్నాం, ప్రజలను చైతన్యపరుస్తూనే ఉన్నాం. లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉన్న పాలకులు, ఉన్న పార్టీలు తప్ప, అధికారంలో అక్కడ ఉన్న పార్టీలు తప్ప, మూడవ నిజాయితీ గల ప్రజల కోసం కాస్తో కూస్తో కన్సర్న్ చూపించే ప్రజా నాయకులు వీళ్ళంతా, లేదా రాజకీయ వ్యవస్థలో మార్పు తేవాలని కోరుకునే కొన్ని రాజకీయ పార్టీలు, వీళ్ళంతా కలిసి ఈ దేశానికి లేదా ఈ రాష్ట్రానికి కూడా మూడవ రాజకీయ ప్రత్యామ్నాయం మనం చూసుకోకపోతే దేశం చాలా నష్టపోతుంది, ఈ రాష్ట్రం చాలా నష్టపోతుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిందే తప్ప వ్యవస్థల్లో ఎక్కడా అవినీతి తగ్గల. అలాగే జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో అవినీతి, ప్రతి పార్లమెంటు స్థాయిలో, దేశం స్థాయిలో, రాష్ట్రం స్థాయిలో అవినీతి జరుగుతూనే ఉంది. కేంద్రంలో మోడీ నేను నిజాయితీపరుని, నీతిమంతుని బీజేపీ చెప్పకూడదు, కానీ అవినీతి పరులు ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు? అవినీతి పరులతో పాటు మీరు ఎందుకు కలిసి నడుస్తున్నారు? గతం నుంచి ఇప్పుడు కూడా ఈ 15 ఏళ్ళుగా మీరు అధికారం నిలబెట్టుకున్నారంటే అవినీతి పరులతో అంటగాగి మీరు అధికారాన్ని నిలబెట్టుకున్నారు తప్ప ఒక్క మోడీ గారు నిజాయితీగా ఉంటే సరిపోదు. దేశం మొత్తాన్ని నిజాయితీగా నడిపించాలా. నిజాయితీ గల నాయకుడు, ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఉంటే సరిపోదు, రాష్ట్రం మొత్తాన్ని నిజాయితీగా నడిపించాలా. మీ ఎమ్మెల్యేలు జరుగుతున్న అవినీతి మీద మీరు చర్యలు తీసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా మీ పార్టీ నాయకులు, మీ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని, ఇసుకలో అవినీతి, ట్రాక్టర్కి 500 రూపాయలు కమిషన్ తీసుకొని ఇప్పటికీ ఉసుక దందా జరుగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా చిన్న చితక ఆయా పోస్టులకు కూడా చిన్న ఎవరికన్నా లేదా మారాలంటే ట్రాన్స్ఫర్ చేయించుకోవాలన్నా కూడా అవినీతిమయమైపోయింది. వ్యవస్థలు మొత్తం రెవెన్యూ వ్యవస్థ అవినీతే,
పోలీసు వ్యవస్థ అవినీతే, డబ్బులు ఉన్నవాడిదే రాజ్యం. మరి ఎలా దేశం బాగుపడేది? పేదలకు న్యాయం ఎలా జరిగిద్ది? అందుకే మేము పేదలకు న్యాయం జరగాలంటే బహుజన రాజ్యం రావాలని కోరుకుంటున్నాం. మూడవ ప్రత్యామ్నాయం రావాలి, అందులోనూ బహుజన రాజ్యం రావాలి. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కలిపి మూడవ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను కూడా అందులో ఒక చిన్న ఉసుకరేణువంతా నేను కూడా దానికి సహకరిస్తూ పెద్దలందరికీ కూడా సహకరిస్తానని ఈ మీడియా ముఖంగా ప్రత్యామ్నాయ మూడవ రాజకీయ వ్యవస్థ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుద్ది, ఈ దేశం బాగుపడుద్ది, పేదలకు అన్యాయం జరగకుండా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వస్తుంది. చిన్న చిన్న కులాలు కూడా చట్టసభల్లో అడుగు పెట్టాలంటే బడుగుల రాజ్యంతోనే సాధ్యం. బీసీలు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం. ఆ 2-3 కులాల ఆధిపత్యానికి గండి కొట్టాలి. బీసీ ముఖ్యమంత్రి కావాలి. బడుగుల చేతిలో రాజ్యాధికారం ఉండాలి. అన్ని కులాలు చట్టసభల్లో ప్రవేశించాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి మంచి జరుగుద్ది, ఈ దేశానికి మంచి జరుగుద్ది. ముఖ్యంగా మహిళలకు 33% రిజర్వేషన్లు నెక్స్ట్ వెంటనే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పాస్ చేయాలని, అందులో ఉపకోట బీసీలకు, ఓబీసీలకు ఉపకోట పెట్టాలని, అందులో అది కూడా కాకుండా దేశం స్వతంత్రం వచ్చి కనీసం రాజ్యాంగం అమలై 76 సంవత్సరాలు అయింది. రాజ్యాంగం అమలైనప్పుడు పెట్టినాయి కదా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు. మరి ఇప్పుడు ఆ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు కూడా పెరగవద్దా? జనాభా పెరగలేదా? వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారా? 50 కోట్ల జనాభా మరి 150 కోట్లు అయింది కదా, 145 కోట్లు అయింది కదా. ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా పెరిగారు కదా. వాళ్ళకి 17%, 16% ఎందుకు? వాళ్ళకు కూడా 20% పెరగాలి కదా. ఎస్టీలకైతే 10%, కనీసం 10-12% పెరగాలి కదా. ఇప్పుడు ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా ఒక్క మహిళలకే కాదు, ఎస్సీ ఎస్టీలకు కూడా ఈ పార్టీలు ద్రోహం చేశాయి అనేది నా ఆరోపణ. జనాభా లెక్కల ప్రకారం పెరగాలంటే మళ్ళీ ఎస్సీ ఎస్టీలు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి. అది 20% పెరుగుతాయా, 18% పెరుగుతాయో, 21% పెరుగుతాయో అది లెక్కలు తేలుతాయి కాబట్టి తెలుస్తుంది. కానీ డీలిమిటేషన్ జరిగితే మళ్ళీ మోసం, అన్యాయం జరిగిపోద్ది కదా. మననే ఒప్పుకున్నట్టుకైతే ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేది, మహిళలకు న్యాయం జరిగేది, దక్షిణ భారతదేశానికి న్యాయం జరిగేది. కానీ మీరు ఒక దెబ్బకి ముగ్గురిని, 3 వర్గాలని, మహిళలని, ఎస్సీ ఎస్టీలని, దక్షిణ భారతదేశ ప్రజల్ని, ఈ 3 వర్గాల ప్రజల్ని కూడా మోసం చేశారు. ఈ 3 వర్గాలకి అన్యాయం చేశారు. మహిళలకు అన్యాయం చేశారు, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేశారు. ఈ బిల్లుల ద్వారానే దక్షిణ భారతదేశానికి అన్యాయం చేశారు. ఇది నా ఆరోపణ. భవిష్యత్తు రోజుల్లో అందరూ కూడా తెలుసుకుంటారు. కానీ మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో శీతాకాల సమావేశాల్లో మాత్రం, ప్రత్యేక సమావేశాలు అంటే మనం పెట్టారు కాబట్టి మళ్ళీ ఒకవేళ ఈలోపు సాధ్యం అవుతుందో కాదో నాకు తెలియదు. నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా బీసీలకు ఓబీసీ రిజర్వేషన్లు ఎటు సెన్సెక్స్ అయిన తర్వాత దానికి వస్తుంది కాబట్టి మేము రాజ్యాంగంలో కాస్త కొంత తెలుసుకుంటాం కాబట్టి అది కాకపోయినా మహిళా బిల్లులో మాత్రం ఆ ఆప్షన్ పెట్టండి. 2011 ప్రకారం మీరు జరపండి, మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయండి, అందులో ఉపకోట పెట్టండి, ఆ పదాన్ని చేర్చండి. అవి వచ్చిన తర్వాతే అమలు చేతురు. కానీ ఓబీసీలకు ఉపకోట పెట్టండి. అలాగే ప్రతి రాష్ట్రానికి 50%, ఏదైతే మీరు అన్ని రాష్ట్రాలకు 50% పెంచుతాం, ఉన్న సీట్లు కట్టి 50% పెంచుతూ ఉన్నారో ఆ ప్రకారంగా రేపు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టి, అప్పుడు కూడా ఈ మిగతా రాజకీయ పార్టీలు కూడా ఏదైనా మోసం చేస్తే దేశ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని క్షమించరు. మీరైనా మీ నిజాయితీని నిరూపించుకొని మళ్ళీ బిల్లు పెట్టవాలని డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ లేదా వచ్చే ఎన్నికల్లో దాకా ఆగుదాం, ఈ నెపాన్ని ప్రతిపక్షాల మీద పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుందాం, 2034లో చూసుకుందాంలే అనుకుంటే బీజేపీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా దేశ ప్రజలు, ముఖ్యంగా మహిళలు కూడా బుద్ధి చెప్తారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పాస్ అయ్యి 2029లో అమలు చేస్తే అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు, బీజేపీని, ఎన్డీఏని. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేసి కనుక బిల్లును పాస్ చేయగలిగితే ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో, ఎవరెంత మంచి చేసారో ప్రజలు తెలుసుకుంటారు. ఈ బిల్లు పాస్ చేయకపోతే అధికార ప్రతిపక్ష పార్టీలని ఇద్దరిని అడ్రస్ లేకుండా శంకరగిరి మాన్యాలే కాదు దేశాన్నే దాటిస్తారు మీ పార్టీలని. 3వ ప్రత్యామ్నాయం వస్తుందని
ఆశిస్తున్నాను. మూడో ప్రత్యామ్నాయం రావాలని బలంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జోహార్ బిఆర్ అంబేద్కర్. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. చదువుల తల్లి సరస్వదేవ చదువుల తల్లి మా సరస్